క్రీస్తునందు దేవుని ప్రియ బిడ్డలందరికీ యేసు క్రీస్తు జీవము గల నామములో శుభములు తెలియచేస్తున్నాను. బాగున్నారా? ఈ దినాన దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము మీ ముందుకి మీ దృష్టికి తీసుకురావటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటి అనగా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టిన ప్రతిమకు మేము నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎంతటి గొప్ప తీర్మానం అండి! షడ్రక్, మేషక్, అబేద్నెగోలు యూదా దేశము నుండి బబులోను దేశమునకు చెరపట్టబడి 70 సంవత్సరములు కానున్న మధ్య సమయంలో నెబుకద్నెజరు ఒక పెద్ద బంగారు విగ్రహమును నిలువ పెట్టి దానికి బూరలు ధ్వనిని వినిపింప చేసినప్పుడు అందరూ సాగిలపడి నమస్కారము చేయవలెనని ఆ దేశమున శాసనం చేసి ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రము ఎలిగిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అంటున్నారు కదా, ఓ నెబుకద్నెజరు, రాజుని పేరు పెట్టి పిలుస్తున్నారండి. రాజుని పేరు పెట్టి పిలుస్తున్నారంటే ఈ యవనస్తులు ఎంత ధైర్యం! ఎక్కడిది వీళ్ళకి ఈ ధైర్యం? దేవుడు తన పక్షాన ఉన్నాడని, ధర్మశాస్త్రం తన పక్షాన ఉన్నదని, పరిశుద్ధ గ్రంథం వారి పక్షాన ఉన్నదని, దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నాడని, ఈ వేడిమి గల మండుచున్న అగ్నిగుండమందు మమ్మలను పడవేసిన మా దేవుడు ఆ వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినను మీ దేవతలను పూజింపము, నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకో రాజా అని ఎంత గట్టి తీర్మానం! ఈనాటి దినాన మనం ఆ తీర్మానం చేసుకుంటున్నామా? మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? ఓ యవనస్తులారా, మీ తీర్మానాలు ఎలా ఉన్నాయి? మందిరంలో మీరు సేవకు ఉపయోగపడుతున్నారా? వాయిద్యములు వాయించడంలో సహకరిస్తున్నారా? సేవకులకు సహకరిస్తున్నారా? ప్రార్థనలో ఎదుగుదల కలిగి ఉంటున్నారా? మనం మందిరంలో మూలస్తంభాలుగా నిలిచి ఉండాలి కదా. చూడండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విధమైన తీర్మానం! ఒక రాజుని పేరు పెట్టి పిలిచేటువంటి ధైర్యం! నా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు మాకు అని వారి తీర్మానం ఎంత గొప్పది! అయితే ఆ వేడిమి గల అగ్నిగుండంలో వారిని వేసినప్పుడు వారిని వేయటానికి నియమించబడిన మనుషులు సైతం ఆ అగ్ని జ్వాలలకు దహింపబడి చనిపోయిరి అని వాక్య లేఖనములో రాయబడి ఉన్నది. అటువంటి సంఘటనను నెబుకద్నెజరు చూసినప్పుడు అంటున్నాడు, 3వ అధ్యాయము 29వ వచనం ప్రకారము, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఏ జనులలో కాని, రాష్ట్రంలో కాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాడి ఇల్లు ఎల్లప్పుడూ పెంటకుప్పగా ఉండవలెను. అంతటి నుండి షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానములో గొప్ప చేసెను, హెచ్చించెను. చూడండి, దేవునికి మనం ఎంత లోపడి ఉంటామో. ఈనాడు కష్టాలు, శ్రమలు, అంగలార్పులు ఉండవచ్చు, కానీ ఒకనాటికి దేవునిలో మనం హెచ్చించబడతాం. దేవునికి సన్నిధికి మనం దగ్గరగా ఉండాలి. కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా మనకి దుష్టుడి ద్వారా ఏర్పాటు చేసి ఉన్నావు. నువ్వు ఎదుగుతున్న సమయంలో చీకటి శక్తులు, అంధకార శక్తులు నీ మీద ఏలుబడి చేయాలని ప్రయత్నం ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంటాయి. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ఎన్ని శ్రమలు, కష్టాలు వచ్చినా కూడా మనం ధర్మశాస్త్రమందు, పరిశుద్ధ గ్రంథమందు, దేవుని యందు, ఆయన మాట చొప్పున మనం
నమ్మిక ఉంచి ముందుకు కొనసాగినట్లయితే షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా ఒకనాటికి మనం కూడా హెచ్చించబడతాం. అయ్యో ఇవాళ అవమానాలే అనుకుంటున్నావా? అయ్యో ఈరోజు కన్నీళ్ళు అనుకుంటున్నావా? అయ్యో ఈరోజు ఎవరు కూడా నన్ను ఆదరించట్లేదు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉన్నాయన్నా కూడా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఒకనాటికి నిన్ను హెచ్చింప చేయగల సమర్థుడు మన దేవుడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మిక మాత్రమే ఉంచు. దేవుని తట్టు తిరుగు, దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు, వాడు మన దగ్గర నుండి పారిపోతాడు. అటువంటి శక్తిని కలగ చేయమని మీ అనుదిన ప్రార్థనలో రోజు మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.